సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సమీక్షలు చేశారు సార్, జిల్లా వారీగా నాయకులతో. అటు ఎట్లా చూడొచ్చు, ఇంకొకటి మరొకటి బాలినేని వ్యవహారం ఎట్లా చూడొచ్చు సార్? బాలినేని గారు వెళ్ళిపోతున్నారంటారా, ఏ పార్టీలోకి వెళ్తారు వెళ్తే? అంటే బాలినేని గారి వ్యవహారం పార్టీ సమీక్షలులో రెండిట్లో కలిపి ఒక అంశం కనిపిస్తుంది. భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నెంబర్ 1 కలిసి కనిపిస్తుంది ఏంటంటే పార్టీని వారు నడుపుతున్న పద్ధతిలో కొంచెం గందరగోళం, అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో నడుస్తుంది. బేసిక్గా బాలినేని గారి వ్యవహారం ఒక తెలుగు డైలీ సీరియల్ లాగా మారిపోయింది. డైలీ సీరియల్ అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసు తప్ప ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, ఎట్లా ముగిస్తుందో కూడా మనకు తెలియదు. ఓపిక లేకుండా మనమే ఏరే సీరియల్ చూడడమా బాగలేకపోతే అనే పరిస్థితికి వస్తుంది. బాలినేని గారి వ్యవహారంలో పీక్ స్థాయిలో సోషల్ మీడియాలో ఆయన వెళ్ళిపోతున్నట్టుగా వార్తలు వస్తాయి. ఒకనొక సందర్భంలో అట్లేం లేదు, వాళ్ళు రాసుకుంటారు, నాకేం సంబంధం అని ఆయనే ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఇంకో సందర్భంలో అనుమానం ఇచ్చేట్టుగా బాలినేని గారే మాట్లాడతారు. ఉదాహరణకు మొన్న నాకు సహకరించట్లేదు, ఏది ఈవీఎం పై పోరాటం విషయంలో నాకు పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు అనడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసినాడు. నర్మగర్భంగా జనసేనకి వెళ్తాడా అన్న పిక్చర్ ఆయన చెప్పలేదు, కానీ జనసేన వాళ్ళు కొంతమంది ఇట్లా చెప్తున్నారు, నేను వచ్చేస్తున్నానని ఆయన తీసుకోవద్దని వీళ్ళపై కంప్లైంట్ చేస్తున్నట్టు. అంటే నర్మగర్భంగా జనసేనకి వెళ్తాడా అని అనుమానాలు వస్తాయి. రెండో వైపు పార్టీ నాకు సహకరించలేదని, కీలక విషయంలో పార్టీ సహకరించలేదు అని చెప్పాడు. దాంతో ఏదో అసంతృప్తి కూడా అనిపిస్తుంది, అసంతృప్తిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక దశకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తారు. ఇది ఆ పార్టీకి అంత మంచిది కాదు. బాలినేని గారి కరెక్టా, పార్టీ కరెక్టా, ఎవరు తప్పు, అది మనకు సంబంధం లేని విషయం అనలిస్ట్గా. కానీ ఈ పరిణామం ఆ పార్టీకి అంత శ్రేయస్కరం కాదని మాత్రం చెప్పగలం. ఇట్లాంటి పరిణామాలు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట క్లించ్ చేయాలి పార్టీ అధిష్టాన వర్గం. మీరు ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది పార్టీ అంతర్గత విషయం, అది మీరు తెలుసుకోవాలి. కానీ ఇట్లాంటిది పదే 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 ఒక పైపించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బంధు. ఇప్పుడు బాలినేని గారు చెప్తున్న పాయింట్ కరెక్ట్ అనుకుంటే రివ్యూ చేసుకొని ఆయన్ని సాటిస్ఫై చేయాలి. ఆయన తప్పు అయితే కఠినంగా తప్పు మీరు మార్చుకోండి, లేకపోతే కుదరదని చెప్పాలి. కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు ఓపిక అనే పద్ధతిలో వ్యవహరిస్తే ఏమవుతుందంటే రేపు అందరూ అదే మార్గాన్ని ఎంచుకుంటారు. పార్టీకి రాంగ్ అందరూ ఓడిపోయినప్పుడు ఇతర జిల్లాలకు కూడా ఎఫెక్ట్ వస్తుందేమో సార్. ఖచ్చితంగా అందరూ అదే మోడల్ చూస్తారు కదా, ఇదేదో బాగుంది అనుకుంటే ఇబ్బంది కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ సమీక్షల ద్వారా ఇవన్నీ పరిష్కరించాలి కదా, పరిష్కరించాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు జరిగిపోతుంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదీ పాయింట్అప్ అవుతుంది. ఇది అంత మంచిది కాదు. బట్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మొదటి నుంచి కూడా ఈ గందరగోళం ఇట్లే కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ 2014లో ఎప్పుడైతే 67 సీట్లు వచ్చినాయో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేశారో గెలిచారో వాళ్ళతోనే ఒక రివ్యూ మీటింగ్ జిల్లా వారీగా పెట్టారు సార్. అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనేది పార్టీలో ఉన్న చర్చ సార్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వాటిని ఒక బండ సిద్ధాంతాలు చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఒక ఎంపీ పోయినాడు అనుకోండి, 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాలేదు. దేనికైనా ఒక సూత్రం. 23 మంది అప్పుడు వెళ్ళారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 67 మందిలో 23 మంది వెళ్ళారు కదా. అప్పుడు 23 మంది పోయి ఏం బాదుకున్నారు, వాడికి 23 సీట్లే వాళ్ళకి మిగిలినాయి, పోయిన వాళ్ళందరూ ఓడిపోయినారు, అప్పుడే ఏమి చేయలేదు. ఇప్పుడు వీళ్ళు 1-2 ఎంపీలు పోతే ఏమవుతుంది, ఇది ఒక బండ సిద్ధాంతం. ఇప్పుడు ఎవరైనా బాని పార్టీ నుంచి దానికి అది పేరు పెట్టేయడం. తర్వాత మీరు అన్నట్టు 2014లో ఇట్లా ఏదో పార్టీ నడిపినాము, 14లో నడిపినప్పుడు ప్రతిపక్షం నడిపినప్పుడు 19లో అధికారం రాలేదా, ఈ 2 పార్టీలు చెప్తారు. ఈ 2 పాయింట్లు బండ సిద్ధాంతం, అది పర్ఫెక్ట్లీ రాంగ్. ఎందుకంటున్నానంటే 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను నేను చాలా సమర్థవంతంగా పోషించానని అనుకుంటా ఉంది. నో డౌట్ సమర్థవంతంగా పోషించారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగిన సత్తా జగన్కు ఉన్నట్టు నమ్మకాన్ని ఆయన కలిగించినాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకించే వాళ్ళందరికీ జగనే ఆల్టర్నేటివ్ అనేలా ఆయన బిహేవ్ చేశారనే పాయింట్ వరకు కరెక్ట్. ఆ రకంగా పాదయాత్ర అవన్నీ నిలబడ్డాయి. కానీ అనేక శక్తులు, అనేక గొంతులు, అనేక పరిణామాలు దానికి తోడైన ఆయన విషయం వాళ్ళు మర్చిపోతున్నారు విజయవంతంగా. అదేంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే పాలసీల పరంగా వ్యతిరేకించేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆరాధ్యించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అంటే ఇన్ని శక్తులు కలిపి మీరు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఎందుకు ఓన్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేటివ్ మీరు కాబట్టి. అప్పటి వరకు మీరు రూలింగ్లో ఎప్పుడు లేరు.
జగన్మోహన్ రెడ్డి అనే లీడరు అప్పటి వరకు రూలింగ్ లోడు ఆ పొజిషన్ గానే ఉన్నాడు కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, పెద్ద రివ్యూలు ఉండవు, గతాన్ని తవ్వరు ఎందుకంటే గతం లేదు, ఫ్రెష్ గా వచ్చినాడు. కాబట్టి ఇవన్నీ కలిపి ఆయన్ని 2019లో విజయం సాధించేట్టుగా భారీ విజయాన్ని సాధించారు. ఒక కోణాన్ని గుర్తిస్తున్నారు మేము పోరాటం అని, రెండో కోణం ఇన్ని శక్తులు మనకు కలిసి వచ్చినాయి అనేది వాళ్ళు మర్చిపోయారు ఆ రోజు, అది మొదటి తప్పు. ఇప్పుడు 2019 నుంచి 2024 పరిస్థితి మారింది, ఎందుకంటే మీరు పవర్లోకి వచ్చారు, మీరేంటో తెలిసింది, ప్రజలకి తెలిసింది, మిమ్మల్ని నమ్ముకున్న శ్రేణులు తెలిసింది. ప్రజల వరకు ఇచ్చిన హామీలు అమలు చేశాడు, ఒక గౌరవం సంపాదించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీ పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చింది, వాళ్ళు అది చూశారు. రెండు, మిమ్మల్ని మోయాల్సిన మిమ్మల్ని లీడ్ చేయాల్సిన కేడర్కి ఎల్లకూడని మెసేజ్ వెళ్ళింది. అదేంటి, అధికారంకి వస్తే మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు అన్యాయం జరిగింది, లోకల్ లీడర్షిప్ని నిర్లక్ష్యం చేసినారు, రాజకీయంగా నిర్లక్ష్యం చేశారు, ఫైనాన్షియల్గా నిర్లక్ష్యం చేశారు, గౌరవప్రదంగా నిర్లక్ష్యం చేశారు అనేది 5 ఏళ్ళు వెళ్ళిపోయింది. కట్టి 2014లో అది లేదు కదా, మీ పార్టీకి మీరు పోరాడుతూ ఉన్నారు, మిమ్మల్ని ఊరు పట్టించుకోలేదు. ఆయన పార్టీకి ఆయన పార్టీగా పోరాడుతున్నాడు, ఆయన అభిమానించే వాళ్ళు, చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి అందరూ ఎవరు పార్టీకి వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళు పని చేసుకుంటున్నారు. అప్పుడు జగన్ ఊరు చోళ్ళ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు చూసినారు, ఈ ఆల్టర్నేటివ్ గా జగన్ కనపడి రేసేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని చూసేసినారు. ఇప్పుడు కూడా నేను పాత కథ చెప్తే అది యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే శ్రేణులకు గుర్తు మహా అంటే ఏమవుతారు, 24లో గెలుస్తారు. గెలిచిన తర్వాత జగన్ ఏంటో ఇప్పుడు 19-24 చూసేసినారు కదా, అదే రిపీట్ అవుతుందని అనుమానం వస్తే ఏమవుతుంది, ఎట్లా ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని, ఎట్లా ఈయన కోసం పనిచేయాలన్న భావన వస్తుంది. ఇది ఆయన చూసుకోవాల్సిన విషయం. రెండో, సమీక్షలు కూడా ట్రూ టెక్నికల్ గా చేస్తున్నారు. బహుశా 14లో ఇట్లే చేశారని మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపుగా నిన్న చిత్తూరు, తిరుపతి జిల్లాల సమీక్షని నేను పత్రికల్లో చూసినాను. ఎవరు పాల్గొన్నారో పేర్లు చూస్తే వాళ్ళు ప్రకటించినంత మేరకు ఫోటోల వరకు చెప్తున్నా, నాకు లోపల ఏం జరిగిందో తెలియదు. ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు మాత్రమే హాజరయ్యారు రివ్యూకి. ఈ సమీక్షలో కరెక్ట్గా వస్తుంది అసలు, ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు తప్పితే ఎమ్మెల్సీ ఎవరు కూడా పాల్గొన్నట్టు కనిపించలేదు సార్. రెండోది తప్పితే ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఆ గెలిచిన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాదు, ఆయన కూడా ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేటే. ఆయన ఎమ్మెల్సీగా ఉండొచ్చు కానీ ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ కుప్పం. ఈయన సిపాయి సుబ్రహ్మణ్యం గారు డాక్టర్, ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు, ఇనానమస్ అయ్యాడు వైసీపీ గవర్నమెంట్ లో. ఆయన డాక్టర్, మంచి డాక్టరే. ఆయన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా రిప్రజెంటేట్ అయ్యాడు. అంటే పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలే, ఎంపీలే, కంటెస్టింగ్ క్యాండిడేట్లు, ఓడిపోయినా గెలిచిన వీళ్ళు వస్తే. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది, ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోండి, లేకపోతే నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు. ఈ 2 జిల్లాల్లో ఆ పార్టీకి జడ్పీ చైర్మన్లు ఉన్నారు కదా, జడ్పీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు, ఆ పార్టీ జడ్పీటీ చైర్మన్లే, మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ ఊరిని పిలవలేదు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే పార్టీని సమీక్ష చేయడం, జిల్లా అధ్యక్షుల రథసారథిని నిర్ణయించడం. అంటే జిల్లా రథసారథులు నిర్ణయించాల్సింది వీళ్ళు, ఈ నలుగురే, ఈ 10 మందేనా. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ పిలిచారు, ఓడిపోయి ఉంటారు, ఆయన నుంచి ఏం సమీక్ష చేస్తారు ఆ నియోజకవర్గంలో? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఆయన అన్ని కరెక్టే అండి, మహా అంటే రాష్ట్రంలో గాలి ఇసింది అంటాడు, ఆయన లోపాలు చెప్పుకుంటాడా? అదే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ని, అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ని, లేదా ఎమ్మెల్యే స్థాయి హోదా ఉన్న 4-5 వస్తే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను బయటకు వస్తాయి. ఈయన అలా చేశాడు, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు వస్తే మీరు సరిదిద్దుకుంటారు, మంచి నాయకత్వం ఉంటారు. మీరు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తుల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయింటారు, ఓడిపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గాలి లేదా ఈవీఎంలు అని చెప్పుకుంటే కుదరుతుందా? ఇక్కడ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కూడా బలంగా ఉంది. ఆ ఎమ్మెల్యేల వ్యతిరేకత మళ్ళీ వాళ్ళనే పెడతానంటే, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత్వం మీకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు, మీరు వాళ్ళు తప్ప ఇంకొకరు నాకు అవుద్దు అనుకుంటే మీ వస్తారు, మళ్ళీ వాళ్ళే కదా రేపు మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యేలు, మళ్ళీ వాళ్ళే పవర్ లోకి వస్తే అవుతారు, మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? మళ్ళీ వాళ్ళదే రాజ్యం అవుతుంది కదా. ఇదే లోపం అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది అనేది చాలా వరకు కార్యకర్తలది భావం సార్. అధికారంలో ఉన్నప్పుడు జరిగితే బాధపడ్డారు, ఎందుకంటే పవర్ ఉంది, ఏమి చేయలేరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ద్వారా మేము నష్టపోయినామని ప్రజలు కాదు శ్రేణులు అనుకుంటున్నారు. అదే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ ని కూర్చోబెట్టుకుని వాళ్ళే నాకు కావాలనే మెసేజ్ మీరు ఇవ్వడం ద్వారా వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓట్లు కొన్ని, కానీ సింహభాగం ఉన్నది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతతో. ఇప్పుడు వాళ్ళు పెడితే చాలా చోట్ల ఏంటి నినాదం తెలుసా, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలి. బహుశా 175లో పులివెందులు తప్ప అందరూ అట్లా అనుకున్నట్టున్నారు, ఒక పుంగునూరు లాంటి కొన్ని చోట్ల తప్ప అందరూ అని అనుకున్నారు, మొత్తం పోయింది. రేపు అంటే మా ఎమ్మెల్యే పోవాలి, జగన్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే పట్ల అంత వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు వాళ్ళే నాకు కావాలని కూర్చుంటే
రేపు వాళ్ళని నమ్మి కూడా వస్తాడు, రేపు మళ్ళీ గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళదే రాజ్యం అవుతుంది, మళ్ళీ మీరు ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన సమీక్షల స్టైల్ చూస్తే కూడా ఏం మార్పు జరిగినట్టు కనపట్లేదు. కాబట్టి వాళ్ళ పార్టీ స్టైల్ మనం ప్రశ్నించలేం, కానీ కింద ఉన్న వాతావరణం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సిగ్నల్ ఇవ్వదు. బాలినేని గారి వ్యవహారం చూసినా, ఆయన పార్టీ జిల్లా సమీక్షలు చూస్తున్నా అంత హేతుబద్ధంగా ఉన్నట్టు కనిపెట్టలేదు. ఇంకా అది ఇంకా ఆ పార్టీ వాళ్ళ ఇష్టం.